హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అదేంటంటే మన దగ్గర ఇంతకుముందు మనం ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి గ్రినారో వైర్లెస్ మైక్రోఫోన్ ఒకటి, ఇంకొకటి మనం అన్బాక్స్ చేసి టెస్టింగ్ చేసినటువంటి కొమికా వైర్లెస్ మైక్రోఫోన్. ఈ రెండింటిలో మనం యాక్చువల్గా ఇది కంపేరబుల్ కాదు, కానీ మనం ఒకసారి కంపేర్ చేసుకొని చూస్తాం. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయినటువంటి గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్, ఇంకొకటి కొంచెం హెవీ, దీనికంటే కంపేర్ టు హెవీ బడ్జెట్ ఉన్నటువంటి ఈ వైర్లెస్ మైక్రోఫోన్తో మనం కంపేర్ చేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మీరు వింటున్న ఆడియో వచ్చేసి కొమికా వైర్లెస్ మైక్రోఫోన్ అయితే వింటున్నారు. సో సాధారణంగా ఈ వైర్లెస్ మైక్రోఫోన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ యూట్యూబ్ మనం యూట్యూబ్ రికార్డ్ చేయడానికి, లేకపోతే ఏదైనా కంటెంట్ క్రియేషన్ చేయడానికి, అంటే బేసికల్గా మనం కెమెరా కానీ మొబైల్ కానీ దూరంగా ఉండి మనం ఈజీగా రికార్డ్ చేయడానికి, అంటే ఇట్లా మూమెంట్ అవుతూ కూడా మనకు ఆడియో డిస్టర్బెన్స్ కాకుండా నీట్గా రికార్డ్ అవ్వాలి అంటే కొంచెం దూరం వరకు, అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. బట్ స్టిల్ కొంచెం దూరం వరకు మనం మంచి ఆడియో రికార్డ్ చేయాలంటే మనం ఈ విధంగా వైర్లెస్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే బేసికల్గా ఇది వచ్చేసి మనం షర్ట్కో లేకపోతే కాలర్కో కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో చూడటానికి మనకి ట్రాన్స్మిటర్ ఇలా ఉంటుంది. రిసీవర్ వచ్చేసి మనకి మొబైల్ కానీ లేకపోతే కెమెరా కానీ మనం అక్కడ కనెక్ట్ చేసేస్తాం. ఇది వచ్చేసి టీఆర్ఎస్తో మనం అక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏమీ అవసరం లేదు. కొన్ని వైర్లెస్ మైక్రోఫోన్లలో ఇంటర్నల్గా రికార్డింగ్ అవుతూ ఉంటుంది, జస్ట్ లైక్ రోడ్ కానీ, లేకపోతే డీజేఐ కానీ, లేకపోతే కోమికా కానీ, తర్వాత సెవెన్ రిమ్స్ కానీ, ఇలా మనం చూసుకున్నట్లయితే కొన్నిటికి ఈ ట్రాన్స్మిటర్లో మనం ఇంటర్నల్గా, అంటే దీంట్లోనే మనం రికార్డ్ కూడా చేయవచ్చు అనమాట. సో అలా కాకుండా మామూలుగా మనం వీడియోతో పాటు ఆడియో రికార్డ్ చేయడానికి ఈ మెథడ్ అయితే సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ మళ్ళీ వీడియో సపరేట్గా, ఆడియో సపరేట్గా కాకుండా డైరెక్ట్గా వీడియోతో పాటే మనం ఆడియో రికార్డ్ చేయడానికి ఈ విధంగా మనం వైర్లెస్ మైక్రోఫోన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వైర్లెస్ మైక్రోఫోన్లో చాలామంది బడ్జెట్ వైర్లెస్ మైక్రోఫోన్ ఇష్టపడుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అంతే. దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్, అంటే నేను అందుకోసం ఈ గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకున్నాను. ఇది చాలా చోట్ల నేను యూజ్ చేశాను, చేస్తూనే ఉన్నాను. ఇందులో నాకు ఆడియో క్వాలిటీ నచ్చింది. కాకపోతే ఏ మంచి వైర్లెస్ మైక్రోఫోన్ అయినా బడ్జెట్ది కాకపోయినా కొన్ని లిమిటేషన్స్ అయితే మనకి కనిపిస్తుంటాయి. లిమిటేషన్స్ అంటే మనకు తక్కువ ఉండడం అనమాట. అంటే మనకి 100% మ్యాచ్ అవ్వకుండా ఏదో కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. దాన్ని మనం లిమిటేషన్ అంటాం. సో మనకి అది బడ్జెట్ పరంగా కావచ్చు, లేకపోతే రికార్డింగ్ పరంగా కావచ్చు, లేకపోతే క్వాలిటీ పరంగా కావచ్చు, ఏ రకమైనటువంటి ఏదైనా కావచ్చు, ఇందులో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఉదాహరణకి మనకి కొమికా వైర్లెస్ మైక్రోఫోన్ చూసినట్టయితే ఇది మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇది మనకి ఒక కిట్ లాగా వస్తుంది. కిట్ మనం పెద్దగా ఉంటుంది, దీన్ని మొత్తం క్యారీ చేయాల్సి వస్తుంది. సో మనం ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ బటన్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ఈజీగా కాకుండా కొంచెం మనం దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసి దాని ప్రకారం సెట్టింగ్ చేసుకోవాలి. బట్ ఎంతైనా ఇది ప్రొఫెషనల్ టైప్ ఆఫ్ మైక్రోఫోన్ కాబట్టి మనకి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. బట్ మనకి కావాల్సింది అల్టిమేట్గా ఏంటంటే ఈజీగా ఉండి ఈజీగా రికార్డ్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు మనం ఇవి రెండు ఒకసారి మనం కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినప్పుడు దీని యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందో మనం చెక్ చేద్దాం. మీరైతే విని కమెంట్ అయితే చేయండి. సో రైట్ నో మీరు వింటున్నటువంటిది ఆడియో వచ్చేసి ఈ కొమికాకి సంబంధించినటువంటి రిసీవర్కి నేను ఈ మొబైల్కి లేదా కెమెరాకి కనెక్ట్ చేశాను. సో ఇది నా ట్రాన్స్మిటర్, ఇది నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. రూమ్ కొంచెం సైలెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం కొంచెం దగ్గరగా దూరంగా తీసుకున్నా కూడా మనకి ఆడియో రికార్డింగ్ నీట్గానే అవుతూ ఉంటుంది. సో దీనికి మనకి ఒక లెవెలియర్ మైక్రోఫోన్ వస్తుంది. దీన్ని మనం కనెక్ట్ చేసేసి కూడా, అంటే ఇది మనం జేబులో పెట్టేసుకునేసి దీంతో వచ్చినటువంటి దీంతో వచ్చినటువంటి లెవెలియర్ మైక్రోఫోన్, చిన్నది కాలర్ మైక్రోఫోన్ మనం కనెక్ట్ చేసేసి కూడా రికార్డ్ అయితే చేయవచ్చు. అయితే ఈ రెండింటిలో కూడా మనకి కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. సిమిలారిటీస్ ఏంటంటే రెండు కూడా 2.4 అంటే ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయన్నమాట. రెండింటికి కూడా మనకి ట్రాన్స్మిటరు, రిసీవర్ ఉంటుంది. రెండింటికి కూడా మనకి ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. రెండిట్లో మనకి 2 టైప్ ఆఫ్, అంటే 2 ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ వస్తాయి, ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ కూడా వస్తాయి. అంటే ఇవన్నీ సిమిలారిటీస్ అనమాట. అయితే మరి ఎక్కువ తేడా ఎక్కడొస్తుందంటే ఇదిగో ఈ బటన్స్, ఈ డిస్ప్లే. సో మనకి గ్రెనారోలో డిస్ప్లే ఉండదు, బటన్స్ ఎక్కువ ఉండదు, ఒకటే బటన్ ఉంటుంది. లెవెలియర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేము, దీంట్లో కనెక్ట్ చేయవచ్చు. సో ఇలా మనకి కొన్ని సోఫిస్టికేటెడ్ థింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఇది కొమికాకు సంబంధించినటువంటి కొమికా
XD Pro అనమాట ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ వాయిస్ వచ్చేసి ఈ గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ యూజ్ చేసేసి అయితే మనం ఆడియో రికార్డ్ చేద్దాం. సో క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఈ గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్కి సంబంధించినటువంటి వాయిస్. సో దీనికి సంబంధించినటువంటి రిసీవర్ నేను మొబైల్ కనెక్ట్ చేశాను. సో ఈ రిసీవర్ వచ్చేసి మనం కెమెరాకి కనెక్ట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే సో దీనికి అంటే కనెక్ట్ చేయొచ్చు, అంటే త్రూ వైర్ కనెక్ట్ చేయొచ్చు. వైర్లెస్గా మనం కనెక్ట్ చేయలేము, ఎందుకంటే కెమెరాలో మనకు ఉన్నటువంటి టైప్ సి కనెక్టివిటీ ఉండదు కాబట్టి. సో ఈ యొక్క ఆడియో మొబైల్లోనే రికార్డ్ అవుతుంది, ఈ ఆడియో అనమాట. సో దీని యొక్క ఆడియో మీరు ఇప్పుడు డైరెక్ట్గా వింటున్నారు. సో అయితే ఈ గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్మిటర్లో మనకి ఒకే ఒక బటన్ ఉంటుంది. సో సాధారణంగా ఆ బటన్ మనం ఆన్ ఆఫ్ చేయడానికి, దాని తర్వాత ఎకో, దాని తర్వాత నాయిస్ రిడక్షన్. సో ఈ 3 ఫంక్షనాలిటీస్కి మనకి యూజ్ అవుతుంది. ఇంతకుముందు కొమికా మైక్రోఫోన్లో లాగా కాకుండా, అంటే దానికి వచ్చేసి పవర్ ఆన్, పవర్ ఆఫ్, సో తర్వాత వాల్యూమ్ డౌన్, అప్, ఈ విధమైనటువంటి తర్వాత రికార్డు, ఈ విధమైనటువంటి బటన్స్ ఉంటాయి. దాని తర్వాత దానికి ఒక లెవెలియర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, తర్వాత ఆడియో అవుట్కి ఒక ఆప్షన్ ఉంటుంది, రికార్డింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మనకి రిసీవర్కిను తర్వాత ట్రాన్స్మిటర్కి కొన్ని బటన్స్ అయితే ఉంటాయి. ఈ గ్రెనారో మైక్రోఫోన్లో మనకి ఓన్లీ ట్రాన్స్మిటర్లో ఒక బటన్ ఉంటుంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఒకవైపు ఈ టైప్ సి కనెక్టివిటీ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే టైప్ సి అడాప్టర్లో మనం దీనిలో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వైర్ త్రూ వైర్ మనం కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి దీనికి ఉన్నటువంటి రిసీవర్ వచ్చేసి రిసీవర్లో మనకి ఏ విధమైనటువంటి బటన్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేస్తే త్రూ టైప్ సి మొబైల్ ఫోన్ నుంచే పవర్ తీసుకునేసి అది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొమికాలో చూసుకున్నట్లయితే మనకి రిసీవర్ని ఛార్జ్ చేయాల్సిందే, ట్రాన్స్మిటర్ని కూడా ఛార్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి కేవలం ఈ గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి వస్తూ ఉంటుంది. సో దీనికి సిమిలారిటీస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఛార్జింగ్ అయితే చేయాల్సిందే, కాకపోతే దీనికి మనం ఈ ట్రాన్స్మిటర్కి మాత్రం ఛార్జింగ్ చేస్తాము. అంటే మనకి ఈ ఛార్జింగ్ కేస్ ఏదైతే వస్తుందో, ఈ ఛార్జింగ్ కేసులో మనం ఇది పెట్టినప్పుడు కేవలం ట్రాన్స్మిటర్ ఛార్జ్ అవుతుంది, రిసీవర్ అయితే ఏమీ ఛార్జింగ్ అవ్వదన్నమాట. సో దీనికి కూడా మనకి కింద టైప్ సి కనెక్టివిటీ వస్తుంది, త్రూ టైప్ సినే మనకి ఛార్జింగ్ అవుతుంది. సో కొమికాలో కూడా మనకి టైప్ సి త్రూనే ఛార్జింగ్ అవుతుంది. సాధారణంగా మనం ఈ మొబైల్కి కానీ కెమెరా కానీ కనెక్ట్ చేయడానికి ఈ వైర్లెస్ మైక్రోఫోన్ యూజ్ చేస్తుంటాం. కొమికా వైర్లెస్ మైక్రోఫోన్లో మనం కెమెరాలో కనెక్ట్ చేయొచ్చు, మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయొచ్చు త్రూ 3.5 mm జాక్ యూజ్ చేసి. దీంట్లో మనకి ఏంటంటే వైర్లెస్లో మనకు కావాల్సి ఉంటే వైర్లెస్లో రికార్డ్ చేయాలంటే టైప్ సి అడాప్టర్తో మనం మొబైల్లో రికార్డ్ చేయొచ్చు, కెమెరాలో రికార్డ్ చేయలేం. కొన్ని కెమెరాలలో చేయొచ్చేమో, అది నాకు సరిగా ఐడియా లేదు. ఓకే, సో సాధారణంగా నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికి ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లో కానీ, లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ, లేకపోతే స్పెక్స్లో మనకి ఈ కెమెరాకి కనెక్ట్ చేయాల్సినటువంటి ఆప్షన్ అయితే చూపించలేదు. ఓకే, సో మనకి ఏంటంటే ఈ కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే దీని యొక్క ప్రైస్ చాలా బడ్జెట్ ప్రైస్, మీకు ఆల్మోస్ట్ 1700 1800లో ప్రస్తుతం మీకు అమెజాన్లో దొరుకుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్, అంటే కొమికాకు సంబంధించినటువంటి లింక్, దీనికి సంబంధించినటువంటి లింక్, గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్కి సంబంధించిన లింక్ 2 నేను ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. సో రికార్డింగ్కి మాత్రం బడ్జెట్లో మనకి కావాలంటే గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ ది బెస్ట్ అని నేను చెప్తున్నాను. దీనికి సంబంధించి అంటే ఇలాంటివి ఇంకా మనకి, అంటే మీకు షేప్ కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ ఓన్లీ బ్రాండ్ నేమ్ చేంజ్ ఉంటుంది. ఇంతకుముందు మనం వీడియో తీసాం, అందులో మనకి సేమ్ క్వాలిటీ, సేమ్ సైజ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరే అని మనకు డౌట్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను, సో అది మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ప్రైస్ హియర్ అండ్ దేర్ ఉంటుంది, ఒక 200 అటు ఇటు. మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మొత్తం లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కొమికాలో కూడా 2 టైప్స్ ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క ఆడియో క్వాలిటీ మనం టెస్ట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో 2 యొక్క ఆడియో మీరు వినండి, కమెంట్ చేయండి ఏది బాగుంది, అంటే బడ్జెట్ బాగుందా, హెవీ బడ్జెట్ బాగుందా, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. ఓకే, సో అయితే ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే మనకి ఆడియో క్లియర్గా, నీట్గా, ఇంకా బాగా రావాలి అంటే ఎడిట్ చేయకుండా కంటే ఎడిట్ చేస్తే బాగుంటుంది. ఈ లిమిటెడ్గా ఎడిట్ మాత్రం చేయాల్సి వస్తుంది. అంటే నాయిస్ కానీ ఏదైనా ఒకవేళ రికార్డ్ అయితే, లేకపోతే ఏదైనా మనం సరిగా మాట్లాడిపోయిన టైం ఏదైనా ఇన్ బిట్వీన్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి చిన్న ఎడిటింగ్ సాధారణంగా చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్ అయినటువంటి వాయిస్లో నేను ఎడిటింగ్ ఎక్కువ చేయట్లేదు, అసలు మ్యాక్సిమం ఎడిటింగ్ చేయను, చాలా తక్కువ ఎడిటింగ్
వీలైతే చేస్తాను, లేకపోతే లేదు. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేయొద్దు. ఛానల్ యొక్క గ్రోత్ని పెంచుదాం. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.